అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలను మరింత ప్రోత్సహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొనడం జరిగింది. గురువారం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంకాలం 7:30 గంటల వరకు ఆత్మకూరు మండలంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఆత్మకూరు మండలంలోని సిద్ధరాంపురం గ్రామంలో రైతు రమేష్ నాయుడు పొలంలో సాగు చేసిన ఆరెంజ పంటను అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు మండల పరిధిలో స్థానిక రైతు పొలంలో ఏర్పాటు చేసిన FCEO కలెక్షన్ సెంటర్ను మరియు బీర పంటను కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు మండల పరిధిలోనే రైతు ధనంజయ్ రెడ్డికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ మరియు దానిమ్మ పంటను కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధరాంపురం గ్రామంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటను సాగును మరింత పెంచేందుకు తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ అందజేస్తామన్నారు. రైతులు ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటిస్తే పంట అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉద్యాన పంటల సాగును విస్తృతంగా రైతులకు అవగాహన అయ్యే విధంగా ప్రచారం కూడా నిర్వహించాలని, అదేవిధంగా రైతులు పండించిన పంటకు అధిక దిగుబడి వచ్చేందుకు మరియు ఎక్కువ లాభాలు వచ్చేందుకు కూడా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా రైతులు పండించే పంటకు మార్కెటింగ్ సదుపాయంతో పాటు క్షేత్రస్థాయిలో ఉద్యాన రైతులకు అవసరమైన అన్ని సలహాలు సూచనలు ఎప్పటికెప్పుడు ఉద్యాన శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అందజేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వివిధ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ DD నరసింహారావు, APMIC PD రఘునాథ్ రెడ్డి, హార్టికల్చర్ AD ఫిరోజ్ ఖాన్, డ్రగ్స్ AD రమేష్ రెడ్డి, MRO పరమేశ్ స్వామి, ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసులు, వివిధ శాఖ అధికారులు, స్థానికంగా ఉన్న రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆత్మకూరు మండలంలో విస్తృతంగా పర్యటించి పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించారు. సో దీని కూడా ఇప్పుడు రేట్ ఎలా ఉంది? 70 ఇనిషియల్ స్టేజ్ 25 days ఫస్ట్ ఫ్లవర్ మొత్తం వచ్చినది ఉందా? ఫ్లవర్